యాక్చువల్గా అయితే మార్చ్ 1 కి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. ఇదంతా చాలా ఫాస్ట్గా ఈ మంత్లోనే జరిగింది. ఎందుకు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. Ils sortent dîner ensemble, balader, acheter des glaces, regarder des films. చాలా లేట్ అయిపోయింది, వర్షం ఫుల్. మా హస్బెండ్ అక్కడే స్ట్రక్ అయి ఉన్నారు. ఇంకా ఆఫీస్లో ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఎప్పుడు రీచ్ అవుతారో తెలీదు. అందరికీ నమస్కారం చెప్పి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ చూస్తున్నారు కదా 14th Feb వ్యాలంటైన్స్ డే. సో మా వ్యాలంటైన్స్ ఫ్యామిలీ వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఇగో రియా స్కూల్లో చేసింది. ఇది డాడీకి. ఏం రాసింది చూపిస్తాను. ఇది నా గిఫ్ట్. ఇది క్యూట్ గా నా గిఫ్ట్. ఇది వాట్ ఇస్ ఇట్? ఇదేంటి? ఇది లేడీ బగ్ అంట. ఇది డెకరేషన్ లాగా మనం పెట్టుకోవచ్చు. స్కూల్లో చేయించారు. అలాగే ఇది డాడీకి. ఏం రాసావు చూపించు. ఏం రాసుంది ఇక్కడ? 10 little fingers can't count all the ways I love you with all my heart. Oh, Eva. ఇది డాడీకి చేసింది. సో బ్యూటిఫుల్ కదా. ఇక్కడ వచ్చేసి మడగాస్కర్ లో ఈ ఫెస్టివల్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇప్పుడైతే మేము యాక్చువల్గా షాప్కి వెళ్తున్నాము కొన్ని గ్రాసరీ తీసుకోవడానికి. అలాగే ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ కేశిక వాళ్ళ ఇంట్లో చేస్తాము కలిసి. ఎస్, happy Valentine's Day to everybody. I love you. ఇలాగా ఫ్యామిలీతో కపుల్స్ అలాగే అందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఎక్కువగా హడావిడి ఉంది వాళ్ళ ఫ్రైడే ఉండేసరికి. నేను చూపిస్తాను డెకరేషన్స్, ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఫుల్ అమ్ముతూ ఉన్నారు. వచ్చేసి ఈవినింగ్ కూడా రెస్టారెంట్స్ అదంతా ఫుల్ ఉంటాయి ఇవాళ. సో మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ కేశిక వాళ్ళతో డిన్నర్ చేస్తాము ఈవినింగ్. సో ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేద్దాము. చాలా విశేషాలు మీతో షేర్ చేసుకోవాలి నేను ఇవాళ వ్లాగ్లో. ఇవాళ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్, మొత్తం లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. గో టు స్టార్ట్. ఇగోండి బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్. అందరు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నారు పిక్చర్. ఇక్కడ వచ్చేసి వ్యాలంటైన్స్ డేస్ ని సెయింట్ వాలెంటైన్ అని అంటారు. చూస్తున్నారు కదా. చిన్న సత్య ఉన్నాడు ఇక్కడ. చిన్న సత్య హాయ్. చిచి హాయ్. చిచి హాయ్. సత్య ఎంత క్యూట్ గా ఉన్నాడు ఇగో సత్య. జస్ట్ ఒక్కటే వచ్చేసి 9,000 RR అంటే 250 కన్నా ఎక్కువ ఒక్క ఫ్లవర్. ఇక్కడ ఫెస్టివల్ వల్ల చాలా మంది తీసుకెళ్తారు. అలాగే బుకే ఉంది చూడండి. బుకే వచ్చేసి 16,000 RRకి అమ్ముతున్నారు. చూడండి మొత్తం ఫ్లోరిస్ట్ వాళ్ళు ఇవాళ చాలా ఎక్కువగా సెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం వ్యాలంటైన్స్ డే ఫ్లవర్స్ బుకే అంతా చేస్తున్నారు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మోషు తినని అడుగుదాము ఇక్కడ ఎందుకు వ్యాలంటైన్స్ డే ఇంత స్పెషల్ అని. वो pouvez m'aider pourquoi Saint Valentin à Madagascar c'est tout spécial? C'est tout spécial à Madagascar parce que c'est un moment où les amoureux se déclarent leurs sentiments et c'est un moment important et en plus c'est un moment mignon et agréable. Et qu'est-ce que vous faites normalement dans la ville? Dans la ville normalement on vend toujours des roses. Et normalement des couples qu'est-ce qu'ils font? Ils sortent dîner ensemble, balader, acheter des glaces, regarder des cinémas, s'offrir des cadeaux, faire des échanges de cadeaux. Donc c'est un grand jour. Oui, on peut dire ça comme ça. ఓకే మెర్సీ. చెప్తున్నారు చాలా ఎక్కువగా ఇక్కడ ఫెస్టివల్ చేస్తారనమాట. సో నేను అదే అడిగాను ఎందుకు ఇంత స్పెషల్గా చేస్తారు మీరు అంటే ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ లవ్. అలాగే ఫ్యామిలీస్ కపుల్స్ ఈవినింగ్ టైంలో డిన్నర్ చేస్తారు, తర్వాత గిఫ్ట్స్ ఇస్తారు, అలాగే ఐస్ క్రీమ్స్ తింటారు, మూవీస్కి వెళ్తారు. సో వీళ్ళకి ఒక చాలా స్పెషల్ ఫెస్టివల్ లాగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో కూడా మనం చాలా ఎక్కువగా దీన్ని ఇప్పుడు మెయిన్ సిటీస్లో ఇండియాలో కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తున్నారు.
ముందులో మనం చేయలేదంతగా. ఈవినింగ్ పిల్లల కోసం ఆలోపు ఇంకా చికెన్ ఫ్రై చేస్తా. అలాగే కేశిక వచ్చేసి మారిషియన్ డిష్ ఒకటి చేస్తుంది, చాలా స్పెషల్, అది చూపిస్తాను మీకు. దాన్ని మిన్ ఫ్రీత్ అని అంటారు, నూడిల్స్ చేస్తారు. సో అదంతా మనం ఎంజాయ్ చేద్దాము. లెట్స్ గో. ప్లాంటైన్ బనానా వచ్చేసి మెడగాస్కర్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది, చాలా స్వీట్ బనానా. దాన్నే నేను ఫ్రై చేస్తున్నాను. దీన్ని అలోకో అని అంటారు. ఇది ఒక ఐవోరియన్ డిష్. అలాగే అక్కడ మలాల్ చూస్తున్నారు కదా, గ్రిల్ చేస్తుంది చికెన్. ఇదంతా మనం తీసుకెళ్దాం ఈవినింగ్. ఇగో ఇంటికి వచ్చేసాము. నేను సత్య టీవీ చూస్తున్నాము. సత్య నువ్వు ఏం చూస్తున్నావు నాన్న? సీరియస్గా చూస్తున్నాడు సత్య. ఏం చూస్తున్నావు చెప్పి నాన్న అందరికి హాయ్ చెప్పి, అందరికి హాయ్ చెప్పేసి హాయ్. సత్యకి కోకో మెలన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కోకో మెలన్ పడితే ఎలా స్మైల్ చేస్తాడో చూడండి. కోకో మెలన్ రాగానే జస్ట్ ఆ పాట ఒక్కటే చాలా ఇష్టం. తర్వాత పోయమ్స్ అదంతా చూడడు, జస్ట్ కోకో మెలన్ రాగానే కోకో మెలన్. చూసారా? కోకో మెలన్. బేబీ షార్క్, బేబీ షార్క్, mommy shark, mommy shark, mommy shark, mommy shark. అలాగే థంబ్నెయిల్లో పెట్టాను కదా అండి. యాక్చువల్గా అయితే మార్చ్ 1కి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. ఇదంతా చాలా ఫాస్ట్గా ఈ మంత్లోనే జరిగింది. ఎందుకు అంటే దీనికి ఒక రీజన్. మేమున్న హౌస్ మీరు ఆల్రెడీ చూసారు, నేను హౌస్ 2 చేశా కదా, బయట కూడా చూసారు, లోపల ఈ లివింగ్ రూమ్ కూడా చూపించాను. అలాగే నేను ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పాను, ఈ విలా మొత్తం ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అవుతుంది. గ్యాస్ అలాగే వాటర్ అన్నీ సప్రెసర్ అదంతా కూడా మొత్తం ఎలక్ట్రిసిటీ లేకపోతే విలాలో ఏది వర్క్ అవ్వదు. సో ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏది వర్క్ అవ్వదన్నమాట ఇక్కడ. సో అలాగే మొన్న 2 months నుంచి మాకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి ఇక్కడ లోకల్ కరెన్సీలో ఆల్మోస్ట్ 2 million పైన వచ్చింది. అది చాలా చాలా ఎక్స్పెన్సివ్. మేము కనుక్కున్న, అంటే మేము ఆల్రెడీ చాలామంది ఫ్రెండ్స్తో కనుక్కుంటే ఎవ్వరికి ఇంతగా రావట్లేదు. మాకెందుకు వస్తుందో తెలీదు. సో అలాగే మీటింగ్స్ అదంతా చేస్తే ఈ ఫ్యూల్ ఏం సెటప్ చేశారో, ఎందుకు ఇంత ఫ్యూల్ తీసుకుంటుందో జనరేటర్, వాళ్ళు సరిగ్గా మాకు ఏది ట్రాన్స్పరెంట్గా చెప్పట్లేదు. సో 2 months నుంచి ఇంత ఎక్కువ బిల్ వచ్చేసరికి వేస్ట్ ఇక్కడ ఉండి అనిపించింది. ఎందుకంటే ఇంతగా మనీ వేస్ట్ చేయడం ఎందుకు, నార్మల్ గ్యాస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ వాటర్ యూజ్ చేసినా కూడా ఇక్కడ అంతా డివైడ్ చేస్తున్నారు కాబట్టి మాకు తెలియట్లేదు ఎందుకు ఇంత వస్తుంది. దీనికన్నా ముందు ఉన్న అపార్ట్మెంట్లో కూడా సేమ్ అలాగే సెటప్ ఉన్నా కూడా మేము ఎప్పుడు అంతగా పే చేయలేదు. సో అడిగినా కూడా వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. సో వేస్ట్ కదా, కంట్రీలో ఉంటే సేవింగ్స్ చేసుకోవడానికి వస్తాం కానీ వేస్ట్ చేయడానికి అయితే రావట్లేదు. సో ఎలక్ట్రిసిటీ ఒక్కటే మేము 40,000 50,000 రూపీస్ కడితే ఇంకా వేరేవి ఏం చేస్తామని చెప్పి డిసిషన్ తీసుకున్నాం అనమాట. సో లక్కీగా మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఒక హౌస్ వెకేట్ అయింది, అది మేము వెళ్ళి చూస్తే అలా కుదిరింది. సో బాగా నచ్చింది ఆ హౌస్. సో నచ్చింది కదా, ఎలాగో ఇది షిఫ్ట్ అవుదాం అని అనుకుంటున్నామని చెప్పి మేము అది బుక్ చేసేసుకున్నాము. సో మోస్ట్లీ ఈ మంత్ అంతా షిఫ్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది అన్ని. అలాగే ఇక్కడ షిఫ్టింగ్ చేసినప్పుడు మొత్తం మనం నీట్ అండ్ క్లీన్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే సేమ్ చిన్న డ్యామేజ్ కూడా అవ్వకుండా మొత్తం క్లీన్ చేసేసి ఇవ్వాలి. సో అదంతా ప్రాసెస్ ఒక 1 week పడుతుంది. అదంతా చేసాక ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతాం కదా. సో కొత్త ప్లేస్ కూడా మిమ్మల్ని చూపిస్తాను. ఇంకొకటి, చాలా మంది మొత్తం ఫుల్ హౌస్ టూర్ అడిగారు కదా, నేను అది అయితే చేయలేకపోయాను. కొత్త హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూద్దాము. అలాగే షిఫ్టింగ్ చేసినప్పుడు మొత్తం ఖాళీ అవుతుంది కదా, సో నేను మొత్తం విలా ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను. గోండి కేశిక వాళ్ళ ఇంటికి వచ్చాము. కేశిక హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇది వచ్చేసి మారిషియస్లో మేము తిన్నాము. ఇది మీన్ ఫ్రీత్ అని అంటారు. ఇది నూడిల్స్, అంటే ఫ్రైడ్ నూడిల్స్. చికెన్ చైనీస్లో మనం చైనీస్ చేస్తూ ఉంటారు కదా, అలాగే మారిషియస్ కూడా ఇది స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. సో ఇది చేస్తుంది. మంచిగా అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టింది ఇక్కడ సైడ్లో.
చాలా లేట్ అయిపోయింది, వర్షం ఫుల్. మా హస్బెండ్ అక్కడే స్ట్రక్ అయి ఉన్నారు, ఇంకా ఆఫీస్లో ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఎప్పుడు రీచ్ అవుతారో తెలీదు. సో మేము ఫుల్ ఆకలేస్తుంది, ఇంకా స్టార్ట్ చేస్తాము డిన్నర్. యమ్మీ యమ్మీగా ఉంది. కేశుగా ఆకలిగా ఉంది, ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇంకేం తినలేదు. తొందరగా డిన్నర్ చేద్దామని ప్లాన్ చేసాం కానీ కుదరలేదు, చాలా లేట్ అయిపోయింది. వెజిటేరియన్ మష్రూమ్ ఆయిస్టర్ సాస్. ఇందులో షుగర్ కూడా వేసావా? షుగరా? వై కేశుక, వై వి పుట్టింగ్ షుగర్? దిస్ ఇస్ హౌ వి డూ ఇట్. ఇదేంటి సోయా సాసా? What is that? Which powder is this? Ajinomoto powder. Huh? Ajinomoto powder. తనుకి చాలా ఆకలేస్తుంది. తనుకి చాలా ఆకలేస్తుంది. 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 చాలా చాలా ఫాస్ట్ గా చేస్తున్నా. Now this mix like this if you just because of the heat, because of the gin. Cooks very fast. రెడీ అయిపోయింది మిన్ఫ్రీ. నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. గుడ్. వాట్ అబౌట్ చికెన్? I put it on top. What about chicken? Don't like. Good. Yummy. లాస్ట్ లో చికెన్ టాపింగ్స్ కూడా వేసింది కేశిక. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. కిచెన్ లోనే టేస్ట్ చేస్తున్నాను. ఫుడ్ క్రిటిక్. హస్బెండ్ కోసం వెయిట్ చేయట్లేదండి, చాలా లేట్ అయిపోయింది, తినేస్తున్నా. సారీ. కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. సాల్టీ, సోయా సాస్, కెచప్, చికెన్, వెజిటేబుల్స్ అన్ని. You want chili paste? Okay. అయిపోయిందండి, నేను వెళ్ళి ఫాస్ట్గా తినేస్తాను. బాబాయ్. వ్యాలంటైన్స్ డే కదా, కలిసి డిన్నర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ అది జరగలేదు. మా హస్బెండ్ రీచ్ అయ్యేసరికి 10 PM అయింది, ఎందుకంటే ఎక్కువగా వర్షం పడింది. అలాగే చాలామంది డిన్నర్కి వెళ్తూ ఉంటారు, సో మొత్తం ట్రాఫిక్ జామ్. సో పెద్ద ఫ్లాప్ అయింది డిన్నర్ ప్లాన్ అయితే. హాయ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్. అలాగే మొన్నటి బ్లాగ్లో బిర్యానీ గురించి చెప్పాను కదా, యాక్చువల్గా టేస్టింగ్కి పంపాను. సో ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే ఈ సాటర్డే 5 ఆర్డర్స్. సో నేను ఎవ్రీడే ఏం ఆర్డర్స్ తీసుకోవట్లేదండి, ఓన్లీ సాటర్డే. దాట్ టు 5 to 10 ఆర్డర్స్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే అంతగా టైం కూడా లేదు నా దగ్గర. కానీ ఈ సాటర్డే, లాస్ట్ సాటర్డే టేస్ట్ చేసినాక ఈ సాటర్డే నాకు 5 ఆర్డర్స్ వచ్చింది. అలాగే నేను లాస్ట్ ఓన్లీ టేస్టింగ్కి పంపాను కదా, ఈ సాటర్డే నుంచి అయితే నేను సెల్ చేస్తున్నాను. సో 5 to 10 ఆర్డర్స్ కదా. నేను ఏం చేశానంటే మారిషియన్ పిక్కల్ చాలా టేస్టీగా ఉంటుంది, చిల్లీ పిక్కల్. అంటే ఓన్లీ చిల్లీ కాకుండా దాంట్లో టామరిన్ అదంతా వేసేసి చేస్తారు. సో కేశిక చాలా బాగా చేస్తుంది. కేశికకి నేను పంపమని చెప్పాను. అలాగే నేను బిర్యానీ చేస్తున్నాను కదా, అది లింక్ చేసామన్నమాట. అంటే కాంబినేషన్గా బిర్యానీతో మారిషియన్ పిక్కల్, అలాగే మనం నార్మల్గా కర్డ్ అదంతా వేస్తాం కదా, అది కూడా. సో ఇవాళ అయితే నేను 6 ఆర్డర్స్ చేశాను అనమాట. సో 6 ఆర్డర్స్ చూపిస్తాను మీకు. అలాగే టేస్టింగ్ అన్నారు కదా, సో టేస్టింగ్ నేను చేసినప్పుడు వీడియో రికార్డింగ్ తీసుకోలేకపోయాను. లాస్ట్ టైం చాలా హడావిడి అయిపోయింది. మన బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇది మొత్తం 8 మెంబర్స్కి. అలాగే ఇక్కడ వెజిటేబుల్ సాలెడ్, కర్డ్, ఇంకా మనం మ్యారినేషన్కి కొంచెం సైడ్లో ఇస్తాం కదా అది. అలాగే ఇంకో ప్యాకెట్స్, థ్యాంక్ యూ ప్యాకెట్స్. ఇది వచ్చేసి మారిషియన్ పిక్కల్, కేశిక చేసిన పిక్కల్. ఇది కూడా పెడుతున్నాను టేస్టింగ్కి. ఇలా మొత్తం బాక్సెస్ రెడీ అయింది. 6 ఆర్డర్స్ కదా, తర్వాత 2 ఎక్స్ట్రా మాకు ఫ్యామిలీకి చేసా. సో ఇది మొత్తం రెడీ చేసి మా హస్బెండ్ వెళ్ళి ఇచ్చేస్తారు. చిన్న సత్య అసలు వినట్లేదు మాట. చిన్న సత్య వినట్లేదు మాట. సత్ సత్ సత్
ఫుల్ మస్తీలో ఉన్నారు ఇవాళ. సత్ సత్ Satya. చూతా బేబీ. Bye bye. బాయ్. సత్ సత్. అక్క అక్క చెప్పినానా? అక్క సత్తి సత్తా అక్క అని చెప్పి రాజా. అక్క చెప్పి మమ్మీ. అక్క అక్క. ఇగో అండి తనాలో ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్షం పడుతుంది. తర్వాత మీరు ఈ వ్యూ చూడరు. మేము ఇక్కడే ఎక్కువ దూరం కాదు, కొత్త ఇల్లు కూడా జస్ట్ కేశిక వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 2 minutes డిస్టెన్స్, వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. సో బాగానే ఉంది, ఎందుకంటే మేము ఎప్పుడు కలిసి ఉంటాం కాబట్టి. సో అక్కడే పక్కనే దొరికింది లక్కీగా. సో అక్కడే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. జనరేటర్ ఆల్రెడీ మేము ఇన్స్టాల్ చేయించుకుంటాము, ఎందుకంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, అక్కడ ప్రాబ్లం అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఉంటే. సో అదంతా చేయించుకోవాలి. ఇంకా 2 weeksలో షిఫ్ట్ అవుతాము. సో అక్కడికే వెళ్తున్నాము. సో నేను అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, ఏం చేస్తున్నాం అదంతా కూడా. సో ఈ వ్లాగ్ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు న్యూ సబ్స్క్రైబర్ ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.